హాయ్ అందరికీ ఈరోజు ఎగ్ మసాలా కర్రీ చేసుకుందాము. ఒక గిన్నెలో 7 ఎగ్స్ వరకు ఉడకపెట్టుకోవాలి. ఎగ్స్ ఉడికే లోపల మసాలా రెడీ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఒక గడ్డంత ఎల్లిపాయలు, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం కొత్తిమీర, కొంచెం వాటర్ వేసి నైస్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక అదే గిన్నెలో 1.5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు, చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక చిన్న కట్ చేసుకున్న టమాటో వేసుకొని అది కూడా మెత్తగా అయ్యే వరకు మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి రుచికి సరిపడంత ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని దాన్ని మంచిగా కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఉడికినాక అది దగ్గరికి అయినాక మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి.